ఏం చెప్పాలో కూడా అర్థమైతలే. ప్రిడిక్షన్ చేసినట్లు ఫస్ట్ బౌలింగ్ తీసుకున్న బౌలింగ్ కూడా వేసినాం. లో పిచ్, లో స్కోరింగ్ పిచ్, అండర్ 180 ఆపేసినాం. 2 పాయింట్స్ ఈజీగా జేబులో పెట్టుకొని వస్తామనుకున్నా, కానీ గిట్లు జరిగితేదేని అనుకోలే. 84 రన్స్కే ఆల్అౌట్ అయిపోయినాం. 82 రన్ల తేడాతో ఘోరంగా ఓడిపోయినాం. ఇజ్జత్ మొత్తం గంగలవాయే. మ్యాచ్ అది కాస్తానే గుండెలు గూబెళ్ళమంటున్నాయి, కార్యాలు జల్లుమంటున్నాయి. పాయింట్ టేబుల్లో కూడా కిందికి పడిపోయినాం. మంచిగున్న రన్ రేట్ కూడా కిందికి పడిపోయింది. మీటర్ డౌన్ అయిపోయింది. చక్కెరచ్చేటట్లుంది నాకు. సల్లటి 2 పెగులెత్తేనే ఇంత పానం తీరమయ్యేటట్లుంది. పగోనికి కూడా ఇలాంటి గోస రావద్దు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. తాకుర్రి, లేకపోతే తీసుకాపోయి గడ్డికి పెట్టుడైతది. తాకుర్రి. వీళ్ళేమైనా పాజిటివ్ మనకు ఉందంటే అది మనోళ్ళు. బౌలింగ్ మాత్రం జబర్దస్త్ వేసిండు. గుజరాత్లో వాళ్ళ హోమ్ గ్రౌండ్లో 168 కట్టడి చేయడం చెప్పుకోదగ్గ విషయమే. మనం బ్యాటింగ్ గాలప్స్ అయింది, అది వేరే విషయం అనుకో. ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి కదా, చూసుకుందాంలే. ఏం పర్లేదు, మనమే కింద మీదైతే అట్టోళ్ళు. ఏం కావాలి, ఎవరు టెన్షన్ పడద్దు, మంచిగా తిని పడుకోండి. ఈ సీజన్ మనదే. ఏదేమైనా సరే మనమే గెలుస్తాం. కప్ మన ఇంటికే వస్తది. సబ్స్క్రైబ్ టు ఆరెంజ్ ఆర్మీ తెలుగు ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. జాయిన్ ద ఆరెంజ్ ఆర్మీ. సబ్స్క్రైబ్ నౌ.